ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. యూకే ఉద్యోగాలు వీసాలు స్పాన్సర్షిప్ల పేరుతో భారీ మోసం జరిగిందంటూ వెలుగులోకి వస్తున్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న నందన ఆమె భర్త మధుకర్ పై పలువురు బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. యూకేలోని ఓ భద్రతా సంస్థ పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి కొంతమందిని మంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఒక విదేశీ వ్యాపారవేత్తతో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన అంశాల్లో కూడా మోసం జరిగిందని చెప్తున్నారు. ఇక బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం. అయితే ఈ ఆరోపణలను మధుకర్ నందన దంపతులు ఖండించారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ఈ వ్యవహారంలో నిజానిజాలు దర్యాప్తు పూర్తయ్యాకే స్పష్టమవుతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు యూట్యూబర్ రమానందన ఆమె భర్త మధుకర్ పై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక పరిణామంగా నందు కపుల్స్ కు ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు దేశంలోకి ప్రవేశించిన వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాల రెన్యువల్ చేయిస్తామని చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించే క్రమంలో నందు కపుల్స్ కు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటనలు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలు విడుదలాల్సి ఉంది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరుకి చెందిన ప్రముఖ యూట్యూబర్ రామనందన్ ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి ప్రస్తుతం యూకేలో నివసిస్తూ నందు వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఈ ప్రజాదరణ ఉపయోగించుకుని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాలు నిర్వహిస్తూ కూడా విదేశీ ఉద్యోగులు వీసాలు రెన్యువల్ చేసి ఇప్పిస్తామంటూ చెప్పి పలువురు నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివకాంతి కుమార్ ఫిర్యాదు మేరకు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. లండన్ లో చదువుకునే రోజుల్లో మధుకర్ తో పరిచయం ఏర్పడిన శివకాంతి కుమార్ తన వీసా రెన్యువల్ తో పాటు భార్యకు ఉద్యోగం కోసం ఎస్ఓసి ఇప్పిస్తానని చెప్పడంతో నమ్మి 15 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 2023లో నిందితులు సూచించిన 2 బ్యాంక్ ఖాతాలకు మొత్తాన్ని బదిలీ చేసినట్లు కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి బాధితుడు ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది నవంబర్ లో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసులో మధుకర్ జాగర్లమూడి A1 గాను, అలాగే రామనందన్ A2 గాను, మోహన్ రావుని A3 గా చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా నిందితుల నుంచి స్పందన రాలేదని సమాచారం ఉంది. అయితే అనంతరం కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం పిటిషన్ విచారణలో కొనసాగుతుంది. వ్యవహారం మొత్తంగా కూడా వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాల నుంచి కూడా తాము కూడా బాధితులైనట్టు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి నుంచి ఏదైతే ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణ వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క నందు సంబంధించి డిస్టెన్స్ సంస్థలకు సంబంధించి గుంటూరు, మంగళగిరి, అలాగే గుడివాడ, విజయవాడ, గన్నవరం, అలాగే హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ భారీ మొత్తంలో అయితే డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ముఖ్యంగా కన్సల్టెన్సీ యూనివర్సిటీల్లో ఉద్యోగాల నేపథ్యం విద్యార్థులకి వీసాలు ఇప్పించి విద్యార్థులకి వీసాలతో పాటు రెన్యువల్ చేపించే అంశంలో భారీ మొత్తంలో అమౌంట్ వసూలు చేసినట్టుగా వీళ్ళపై ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. ఇప్పటికే విజయవాడ దగ్గర ఏదైతే ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైన నేపథ్యంలో పలువురు అయితే దీనికి సంబంధించి వీళ్ళపై ఇంకా ఫిర్యాదులు ఇచ్చేందుకు పలు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా బాధితులు క్యూ కడుతున్న పరిస్థితిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తమకైతే ఎలాంటి
ఎలాంటి సంబంధం లేదని తమ పేర్లు చెప్పి వేరే విధంగా మా పేర్లు బ్యాట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు నందు వాళ్ళ భర్త అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే వీరికి ఏపీ పోలీసులకు సంబంధించి ఏదైతే వీరికి లుకౌట్ నోటీసులు కూడా పంపించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. లుకౌట్ నోటీసులు ఏంటంటే వీళ్ళు బయట వేరే ఇతర దేశాలకి వెళ్లకుండా లేదంటే ఎక్కడున్నారనేది సమాచారం బయటికి వెళ్లకుండా ఉండే విధంగా వీళ్ళకి ముందుగా పోలీసు ఆంక్షలు అయితే విధించినట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి వీళ్ళని ఎక్కడైతే భారీ మొత్తంలో డబ్బులు దండుకున్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి బాధితులకు ఎలా అప్పచెప్పాలి అనే కోణంలో కూడా పోలీసులు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ మొత్తంగా చాలా రోజులుగా కూడా కొన్ని వాళ్ళు ఏదైతే డెస్టినీ కంపెనీ పేరుతో సంస్థ పేరుతో ఆఫీసులు ఏర్పాటు చేశారో ఆఫీసులు కూడా గత దాదాపుగా 5-6 నెలల నుంచి కూడా మూసేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లతో పాటు ఫోన్లు చేసి ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.